ఇలాంటి కేసులు మనం గతంలో కూడా చెప్పుకున్నాము. ఖతార్‌లో 8 మందికి గతంలో శిక్ష పడింది. తర్వాత యూఏలో పడింది. యెమెన్‌లో పడింది. ఇలాంటివి మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్‌గా ఇండోనేషియాలో మన దేశస్తులకి ముగ్గురికి మరణశిక్ష పడింది. అది డెడ్‌లైన్ కూడా 6వ తేదీ మే 6వ తేదీ ఎల్లుండికి డెడ్‌లైన్ ఉంది. సో, ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ నెలకొన్న సందర్భం ఇది. దీంట్లో అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళు చేసిన నేరం ఏంటి? వీళ్ళని ఎందుకు పట్టుకున్నారు? మన గవర్నమెంటు స్పందన ఏంటి? ఇవి మాట్లాడుకుందాం. వీళ్ళు ముగ్గురు కూడా తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు. రాజు ముత్తుకుమారన్ 38 ఏళ్ళు, తర్వాత సెల్వదురై దినకరన్ 34 ఏళ్ళు, గోవిందస్వామి విమల కందన్ 45 ఏళ్ళు. వీళ్ళ ముగ్గురు సింగపూర్ బేస్డ్ ఒక షిప్ కంపెనీలో పనిచేస్తున్నారు తమిళనాడు నుంచి. ఎందుకంటే మన దాదాపు మొత్తం షిప్ కార్మికుల్లో 40% పైన ఇండియన్ కార్మికులే ఉంటారనమాట. షిప్ ఇండస్ట్రీలో ఇండియన్స్ ఎక్స్పర్టైజ్ ఉందన్నమాట. వరల్డ్ వైడ్గా ఉన్న అనేక షిప్ ఇండస్ట్రీస్లో ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. సో అలాగా తమిళియన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. అలాగే వీళ్ళు ముగ్గురు కూడా సింగపూర్ షిప్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఒక లెజెండ్ అక్వారిస్ అనే ఒక షిప్, కార్గో షిప్ అది. ఈ కార్గో షిప్ సింగపూర్ వాటర్స్లో ఉంది. పోంగకర్ వాటర్స్, కరీమేన్ డిస్టిక్లో సింగపూర్ ఫ్లాగ్డ్ షిప్ అనమాట. సింగపూర్ ఓనర్స్ ఆ షిప్లో, ఈ కార్గో షిప్లో వెళ్తున్నారు. అది ఇండోనేషియా వాటర్స్లోకి ఎంటర్ అయింది. ఇండోనేషియాలో డ్రగ్ ట్రాఫికింగ్ మీద సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్కి ఈ కార్గో షిప్లో డ్రగ్స్ రవాణా అవుతున్నాయని వార్త వచ్చింది. వీళ్ళు వెళ్ళి నేవీ కోస్టల్ నేవీ బెల్ట్ ఇన్వెస్టిగేటివ్ టీం వెళ్ళి అటాక్ చేశారు. అటాక్ చేస్తే అందులో 106 కేజీల క్రిస్టల్ మెత్ అంటారు, అంటే మెథమ్ పెటామిన్ అనే ఒక డ్రగ్ అనమాట. దీన్ని మాత్రలలో తయారు చేస్తారు, పొడిగా తయారు చేస్తారు. ఈ మెత్ అనేది దొరికింది. ఇది వీళ్ళ అధీనంలో ఉన్నింది, వీళ్ళ ముగ్గురు అధీనంలో. సో వీళ్ళు ముగ్గురిని పట్టుకొచ్చారు. జూలై 2024లో అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 25లో మరణశిక్ష విధించేశారు మొన్న. సో అక్కడ చట్టాలు ఏంటంటే, ఇండోనేషియాలో డ్రగ్ చట్టాలు చాలా సీరియస్గా ఉంటాయి. ఉరిశిక్ష అంటే మరణశిక్ష వరకు కూడా, అక్కడ మన దేశంలో అయితే డ్రగ్స్కి మరణశిక్ష లేదు. శిక్షలు ఉన్నాయి, 20 ఏళ్ళ వరకు కూడా ఉన్నాయి, కానీ మరణశిక్ష అనేది లేదు. కానీ ఆ దేశంలో మరణశిక్షలు కూడా వేస్తారు. కాకపోతే 2017 నుంచి ఇప్పటి వరకు డ్రగ్ కేసులో మరణశిక్ష అనేది అమలు కాలేదు. కానీ ఇప్పుడు ముగ్గురికైతే వేశారు. ఇప్పుడు టెన్షన్లో ఉంది. సో ఈ ముగ్గురిని పట్టుకున్నారు. ఈ ముగ్గురికి సంబంధించి జాన్ పాల్ అని ఒక అడ్వకేటు, ఇండోనేషియా లా ఫర్ము, ఈ రెండు కలిసి డిఫెన్స్ ఆర్గ్యుమెంట్లు ఇచ్చాయి. ప్రధానంగా వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ క్యాప్టెన్కి తెలియకుండా షిప్లో కార్గో అనేది రాదు. 100 కేజీలు ఉందంటే కార్గో షిప్పు క్యాప్టెన్కి తెలుస్తుంది, క్యాప్టెన్ బాధ్యత వహించాలి. క్యాప్టెన్ బాధ్యత వహించకుండా వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఆర్గ్యుమెంట్ చేశారు. దానికి సంబంధించి ఒక రిటైర్డ్ పర్సన్ కూడా, నేవీ ఆఫీసర్ని, సోలేమాన్ అనే ఒక నేవీ ఆఫీసర్ని తీసుకొచ్చి విచారించారు. అతను కూడా ఏం చెప్పారంటే, 106 కేజీల స్థాయిలో డ్రగ్స్ ఉంటే ఖచ్చితంగా క్యాప్టెన్కి తెలియకుండా ఉండదు. క్యాప్టెన్ తన షిప్లో ఏమేమి ఉన్నాయనేది కంపల్సరీగా అతనికి నాలెడ్జ్ ఉంటుంది. అతనికి తెలియకుండా అయితే జరగదు. మీరు అతన్ని అరెస్ట్ చేయకుండా వీళ్ళని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. కానీ వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అనేవి అక్కడ పనిచేయలేదు. వీళ్ళకి డిస్ట్రిక్ట్ కోర్టు, తాంజంగ్ బలై కరీమున్ అనే ఒక డిస్ట్రిక్ట్ కోర్టు ఫిబ్రవరి 2025లో ఉరిశిక్ష వేసింది. అది ఏప్రిల్ 25కి పోస్ట్పోన్ అయింది. 25 మరణశిక్ష వేయాలని. కాకపోతే వారం రోజులు మాత్రమే టైం ఇచ్చారు అప్పీల్ చేసుకోవడానికి. కాకపోతే వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీస్ కూడా చాలా పూర్ ఫ్యామిలీస్. వీళ్ళకి అడ్వకేట్లను పెట్టుకొని అప్పీల్కి వెళ్ళి ఇవన్నీ చేసే డబ్బు లేదు. దాంతో వాళ్ళు ఎవరినో కాళ్ళు పట్టుకొని, ఒక పౌరకుల అడ్వకేట్ని పట్టుకొని, సో ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఢిల్లీ హైకోర్టు నిన్న కాకుండా మొన్న మన ఇండియన్ కాన్సులేట్కి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఒక ఆదేశం జారీ చేసింది. వీళ్ళకి మీరు అప్పీల్ వేయండి, లీగల్గా మన ఇండియన్ గవర్నమెంట్ తరఫున వీళ్ళకి హెల్ప్ చేయండి అని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు వాళ్ళు రంగంలో దిగారు. మేబీ రేపు
కేసు వేసి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ కోర్టే కాబట్టి పై కోర్టుకి వెళ్ళే హైకోర్టు ఉంటుంది. తర్వాత వాళ్ళ స్థాయిలో సుప్రీంకోర్టులు కూడా ఉంటాయి కాబట్టి దీన్ని లీగల్ బ్యాటిల్ తీసుకెళ్లడం అనేది ఒక అంశం అయితే, రెండో అంశం దౌత్యపరమైన డిప్లొమాటిక్ ప్రెజర్ కూడా తీసుకురావడం అనేది మోడీ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మోడీ ప్రభుత్వానికి ఇలాంటి గతంలో చేసిన అనుభవం అయితే ఉంది, ఇలాంటి కేసులను ఎలా డీల్ చేయాలని. కాకపోతే ఇదేంటంటే వాళ్ళ చట్టాలు అలా ఉన్నాయి. నిజానికి అటువంటి చట్టాలు పట్ల కూడా వరల్డ్లో అనేక సంస్థలు కావచ్చు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటివి, హ్యూమన్ రైట్స్ వాచ్ లాంటివి కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి చట్టాలు అనేవి కరెక్ట్ కాదు. డ్రగ్స్ తీసుకెళ్తుంటే ఉరిశిక్ష వేయడం కరెక్ట్ కాదు. అవి ఎక్స్ట్రీమ్ రేర్ కేసుల్లో మాత్రమే మరణ శిక్షలు ఉండాలి తప్ప ఇట్లాంటి కేసులు ఉండకూడదనేది వాదిస్తున్నప్పటికి కూడా వాళ్ళైతే ఇది మా దేశంలో మేము పెట్టుకున్న రూల్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఈ సందర్భంలో అసలు